ద తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొన్ని ర్యాండమ్ వొకాబులరీ నేర్చుకున్నాం సో దట్ వీ కెన్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఇన్ అవర్ ఎగ్జామ్. ఏవైతే ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యారో ఆ వొకాబులరీ నేర్చుకోవడానికి ట్రై చేస్తాం విత్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. లెట్స్ స్టార్ట్ ద సెషన్. వెల్కమ్. బీ లైక్ ఏ చాక్ అండ్ చీజ్. బీ లైక్ ఏ చాక్ అండ్ చీజ్ అంటారు. పూర్తిగా భిన్నమైనది. ఎలా అంటే చాక్ అండ్ చీజ్ చూడడానికి చాలా రెండిటికి ఏమైనా కామన్ కూడా ఏమి ఉండదు, అంటే చాలా డిఫరెంట్గా ఉండడం డిఫరెంట్గా ఏ పోలికలు కూడా లేకపోవడం. టు బీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఒకదానికి ఇంకొకటి చాలా డిఫరెంట్గా ఉండడం అని ఉంటుంది. ఇది అనేది ఒక ఈడియం, అంటే డిఫరెంట్గా. కొంతమంది ఉంటారు కవలలు ఉంటారు, కవలలు చూడడానికి అంతా సేమ్ ఉంటుంది కానీ వాళ్ళు చేసే హ్యాబిట్స్ వాళ్ళకి కొందరికి డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, చాక్ అండ్ చీజ్ ఆర్ ద టూ డిఫరెంట్, పూర్తిగా భిన్నమైనది. డిఫరెంట్ ఫ్రమ్, టు బీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, ఒకరి నుంచి ఇంకొకరు చాలా డిఫరెంట్గా ఉండడం. కాంట్రాస్టింగ్, డిస్సిమిలర్, అపోజిట్. ఇంకంపాటబుల్ అంటే కంపారిజన్ లేని, ఎలాంటి కంపారిజన్స్ లేవు, ఎలాంటి సిమిలారిటీస్ లేకపోవడం. ఇంకంపాటిబుల్. ఇంకంపాటిబుల్. ఓకే, దానికి యాంటోనిమ్స్ వచ్చేసి సిమిలర్, లైక్, కంపారబుల్, ఐడెంటికల్ ట్విన్స్ అంటారు కదా, ట్విన్స్ని ఐడెంటికల్ ట్విన్స్ అంటారు. ఓకే, సేమ్. ఐడెంటికల్ అంటే సేమ్గా ఉన్న ట్విన్స్. బీ లైక్ ఏ చాక్ అండ్ చీజ్ అంటే పూర్తిగా భిన్నమైనది, కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే, సెకండ్ వర్డ్ వచ్చేసి హుడ్వింక్డ్. మోసపోయిన, మోసగించబడిన, మోసం చేయబడ్డాడు. ఇప్పుడు చూడండి, మోసం చేసే ప్రక్రియలో ఇద్దరు ఉంటారు, ఒకడు మోసం చేసేవాడు, ఒకడు మోసపోయేవాడు. అంటే హుడ్వింక్ అంటే మోసం చేసినవాడు, మోసపోయినవాడు. ఇద్దరు ఉన్నారు, ఎక్స్, వై. ఇతనికి ఏదో ఇస్తా అన్నాడు, ఏదో టైంకి, ఏదో అవసరానికి ఏదో ఇస్తా అన్నాడు, అవసరానికి ఇవ్వలేడు. ఇతను మోసం చేసినవాడు, ఈయన మోసపోయినవాడు. హుడ్వింక్డ్ అంటే ఇతను మోసపోయినవాడు. ట్రిక్డ్ ఆర్ డిసీవ్ చేయబడిన ఆర్ ట్రిక్ చేయబడిన. ఓకే, డూప్డ్, బిగ్వైల్డ్, స్విండల్డ్, మిస్లీడ్ ఆర్ ద సినోనిమ్స్. డూప్ చేయడం, బిగ్వైల్ చేయడం, స్విండిల్ చేయడం, మిస్లీడ్ చేయడం ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ దిస్ హుడ్వింక్డ్. అలర్ట్, అవేర్, ఇన్ఫార్మ్డ్, విజిలెంట్గా ఉండడం. ఇది చాలాసార్లు వచ్చింది. విజిలెంట్ స్పెల్లింగ్ చూసుకోండి, విజిఈ వస్తుంది, చాలాసార్లు ఈ అని ఇస్తారు మిస్పెల్ట్లో, విజిఈ కాదు, విజిఐ. ఓకే, విజిలెంట్ అంటే యాక్టివ్గా ఉండడం, చాలా 4 కార్నర్స్లో చూపు ఉంచడం, నిఘా ఉంచడం అన్నట్టు. హుడ్వింక్కి ఆపోజిట్ విజిలెంట్. బిగ్ వైల్డ్, స్విండిల్ చేయడం, మిస్లీడ్ చేయడం అంటే ఫ్రాడ్. ఇవన్నీ ఫ్రాడ్స్టర్కి ఉన్న లక్షణాలు. He was hoodwinked into singing the fraudulent contract. Hoodwinked into signing the fraudulent contract. హుడ్వింక్ మోసం చేయబడ్డాడు, ఫ్రాడ్ కాంట్రాక్ట్ మీద సైన్ చేశాడు అతను. హుడ్వింక్డ్ మోసపోయాడు, ఫ్రాడ్యులెంట్ కాంట్రాక్ట్ మీద సైన్ చేసి మోసపోయాడు అంటే హుడ్వింక్డ్, అతను పోయాడు కదా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిసీవ్డ్. ఈ స్పెల్లింగ్ చూడండి, DECEIVED. డిసీవ్డ్, మోసపోయిన, తప్పుదారి పట్టిన, అంటే ఇంకొకరు మోసం చేశాడు అతన్ని. మేడ్ టు బిలీవ్ సంథింగ్ ఫాల్స్. ట్రిక్డ్, డెల్యూడెడ్, మిస్లీడ్, ఫూల్డ్. సినోనిమ్ ఆఫ్ హుడ్వింక్డ్, డిసీవ్డ్. మేడ్ టు బిలీవ్ సంథింగ్ ఫాల్స్, ఏదైతే అబద్ధం ఉందో దాన్ని నమ్మేటట్టు చేశారు. ట్రిక్డ్, డెల్యూడెడ్, మిస్లీడ్, ఫూల్డ్ అదర్ సినోనిమ్స్. ఇక్కడ చూడండి, డెల్యూడ్, దీనికి సినోనిమ్సే ఇవి. ఓకే, దానికి యాంటోనిమ్స్ వచ్చేసి ఎన్లైటెన్, ఉన్నది ఉన్నట్టు ప్రపంచ జ్ఞానాన్ని పొందడం, ఎన్లైట్మెంట్ జరిగింది అంటారు కదా, ఎన్లైటెండ్. ఇన్ఫార్మ్డ్, అవేర్, ట్రూత్ఫుల్ ఆర్ ద యాంటోనిమ్స్. షీ వాజ్ డిసీవ్డ్ బై హిజ్ ఫాల్స్ ప్రామిసెస్.
అతనికి అత అతను ఆమెకి ఫాల్స్ ప్రామిస్ చేసి మోసం చేస్తాడు, డిసీవ్డ్. ఓకే, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ ఏంటి? కోయర్స్. కోయర్స్ అంటే బలవంతం చేయడం. కోయర్స్ అంటే బలవంతం చేయడం. ఇక్కడ ఎంత బలవంతం ఎక్కువ ఎప్పుడు చేస్తారు? బలవంతం చేయడం, ఒకరికి ఇష్టం లేదు ఆ పని చేయడం ఇష్టం లేదు, ఇంకో అతను ఏం చేయాలి, ఆ పని నువ్వు చేయాలి అంటారు, బలవంతం చేస్తాడు. ఎందుకంటే ఇతనికి ప్రాఫిట్ ఉన్నప్పుడే అతనికి బలవంతం చేశాడు. అతనికి ఇష్టం ఉన్నా లేకున్నా అది ఇతనికి ప్రాఫిటబుల్ కాబట్టి. అంటే ప్రాఫిటబుల్ అంటే ఒకటే వేలో కాదు, చాలా వేలో. ఇతనికి ప్రాఫిట్ ఆర్ సంథింగ్ ఎల్స్ విల్ బి will occurs so that he can do that work. సో ఇతను బలవంతం చేశాడు, నేను చెయ్యి ఆ పని అని చేశాడు. అంటే బ్యాక్ చేయడం, ఇష్టం లేని పనిని చేయించడాన్ని బలవంతం చేయడం అంటారు కదా. ఫోర్స్ టు యాక్ట్ అగైన్స్ వన్స్ విల్. ఒకరికి ఇష్టం లేని దానికి ఫోర్స్ టు యాక్ట్ అగైన్స్ వన్స్ విల్. అతనికి ఇష్టం లేకపోయినా చేయమని చెప్తారు, ఫోర్స్ చేయడం. కంపెల్డ్ చేయడం, ప్రెషరైజ్ చేయడం, ఇంటిమిడేట్ చేయడం, కన్స్ట్రెయిన్డ్ చేయడం. ఇంటిమిడేట్ చేయడం, భయపెట్టించడం. కన్స్ట్రెయిన్ చేయడం, కంపెల్ చేయడం, నువ్వు అది చేయాలి పక్కా అని చెప్పేసి అతన్ని ఇష్టం లేకుండా చేయించడం, వాలంటరీ. ఇఫ్ అతనికి ఇష్టం ఉంది ఆ పని అతనికి ఇష్టం ఉంది, దానికి ఫోర్స్ చేయడం అవసరం లేదు కదా, అతనే చేస్తాడు, ఫ్రీగా చేస్తాడు, విల్లింగ్గా చేస్తాడు, అన్ఫోర్స్డ్గా చేస్తాడు. ద విట్నెస్ వాజ్ కోయర్స్ ఇన్ టు టెస్టిఫైయింగ్. విట్నెస్ ఏం చేశాడంటే ఫోర్స్ చేయబడ్డాడు అది ఒప్పుకోవడానికి. ఓకే, సాలిసిటస్ అంటే శ్రద్ధ గల, జాగ్రత్త గల. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సాలిసిటస్, శ్రద్ధ గల, జాగ్రత్త గల. షోయింగ్ కేర్ అంటే సాలిసిటస్ అంటే పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, చిల్డ్రన్స్ ఉంటారు. పేరెంట్స్ ఏమంటారు, చాలా శ్రద్ధగా చూసుకుంటారు, జాగ్రత్తగా చూసుకుంటారు చిల్డ్రన్స్ని. అది షోయింగ్ సాలిసిటస్. షోయింగ్ కేర్ ఆర్ కన్సర్న్. వీళ్ళ పట్ల చిల్డ్రన్స్ పట్ల పేరెంట్స్కి ఎలాగో కాదు, ప్రతి అది యొక్క న్యాచురల్ కన్సర్న్ ఉంటుంది, కేర్ ఉంటుంది. ఓకే, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ యంగేజ్లో ఇతనికి కేర్ తీసుకుంటే వీళ్ళ ఓల్డ్ ఏజ్లో చిల్డ్రన్స్ కూడా సాలిసిటస్గా ఉంటారు. ఓకే, అటెంటివ్, కన్సిడరేట్, mindful, concerned are the synonyms. Indifferent, negligent, careless, unconcerned, these are the నెగిటివ్ మీనింగ్ని వచ్చేది. అంటే ఈ ఉదాహరణ కాదు, వేరే దగ్గర వేరే విధంగా ఉంటుంది. నెగ్లిజెంట్ చేయడం, ఇగ్నోర్ చేయడం, కేర్లెస్గా ఉండడం, అన్కన్సర్న్డ్గా ఉండడం ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద సొలిసిటస్. షీ వాజ్ సొలిసిటస్ అబౌట్ హర్ ఫ్రెండ్స్ హెల్త్. షీ వాజ్ సాలిసిటస్ అబౌట్ హర్ ఫ్రెండ్స్ హెల్త్. అంటే అతని ఫ్రెండ్కి బాగాలేదు అన్నప్పుడు ఆమెకి కేర్ తీసుకుంటుంది సాలిసిటస్. శ్రద్ధ చూపేవారు ఎవరు లేదు కదా, ఉంది కదా తులసి అని అంటారు కదా, అతని హెల్త్ బాగాలేనప్పుడు యాడ్లో. అలా సాలిసిటస్ అబౌట్ హర్ ఫ్రెండ్స్ హెల్త్, శ్రద్ధ చూపిస్తుంది అతని ఫ్రెండ్స్ హెల్త్ బాగాలేనప్పుడు. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హీడ్లెస్. హీడ్ అంటే నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హీడ్లెస్, నిర్లక్ష్యమైన, హీడ్లెస్ డ్రైవింగ్ కాజెస్ ఇంజూరియస్ అంటారు కదా. నిర్లక్ష్యమైన డ్రైవింగ్, హెవీ స్పీడ్లో వెళ్ళిపోతున్నాడు, అది ఎప్పుడో ఏదో ఒక ప్రమాదం తెచ్చిపెడుతుంది, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ అంటారు. అట్లా జాగ్రత్త లేని, నిర్లక్ష్యమైన. మీనింగ్ నాట్ పేయింగ్ అటెన్షన్, కేర్లెస్. ఓకే, రెక్లెస్ డ్రైవింగ్. అటెంటివ్గా లేకపోవడం, ఎటు చూడకుండా పక్క లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారో రైట్ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారో చూడకుండా వెళ్ళిపోతూనే ఉంటారు స్పీడ్. నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం, అన్మైండ్ఫుల్గా చేయడం. కేర్ఫుల్, కాషియస్, అటెంటివ్, మైండ్ఫుల్ ఆర్ ద యాంటోనిమ్స్ ఫర్ ద హీడ్లెస్ డ్రైవింగ్ అని గుర్తుపెట్టుకోండి. హీ వాజ్ హీడ్లెస్ ఆఫ్ ద వార్నింగ్స్. వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రమాదం జరిగింది, ఒక
ఇల్లు ఉంది, ఇంటిలో ప్రమాదం అయింది, అటు వెళ్ళకరా అంటే వార్నింగ్ ఇస్తున్నారు. అంత వార్నింగ్ అంటే కాషన్ చేస్తున్నారు. ఇక్కడ వార్నింగ్ అని ఉంది కానీ కాషన్ చేస్తున్నారు, అయినా వినకుండా వెళ్ళిపోతారు. అది ఇంకా హీ వాజ్ హీడ్లెస్ ఆఫ్ ద వార్నింగ్స్ని నిర్లక్ష్యం చేశాడు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సాంగ్వైన్. ఆశావాహమైన, ధైర్యవంతమైన. ఓకే. ఆప్టిమిస్టిక్ అండ్ కాన్ఫిడెంట్. ఆప్టిమిస్టిక్ అంటే ఎప్పుడు పాజిటివ్ జరుగుతుంది, మనకి పాజిటివ్గా జరుగుతుంది అనేవాడు. కాన్ఫిడెంట్ అంటే కాన్ఫిడెంట్. హోప్ఫుల్, పాజిటివ్, బయాంట్, కాన్ఫిడెంట్ ఆర్ ద సినోనిమ్స్. బయాంట్ హ్యాపీ, పాజిటివ్ అంటే దీస్ ఆర్ పాజిటివ్ వర్డ్స్. పెసిమిస్టిక్, గ్లూమీ, డౌట్ఫుల్, డిస్పోడెంట్. ఇది హ్యాపీ కండిషన్, సాంగ్వైన్ కండిషన్స్. ఓకే. షీ రిమైన్ సాంగ్వైన్ అబౌట్ ద ఫ్యూచర్ ఎలా ఉందో ఎట్లుందో తెలియదు కానీ ఫ్యూచర్ గురించి బాధపడకుండా ధైర్యంగా ఉంటుంది. ఆశావాదం, హోప్ఫుల్, అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి ఉంటుంది. షీ రిమైన్ సాంగ్వైన్ అబౌట్ ద ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఎంజాయ్ చేయాలనే యాటిట్యూడ్తోనే ఉంది అంటుంది. డెలిటేరియస్ చూడండి, అన్నీ ఈలే ఉన్నాయి. డెలిటేరియస్ ఓకే. హానికరమైన, నష్టదాయకమైన. హానికరమైన, హార్మ్ఫుల్, నష్టదాయకమైన, ఏదైతే నష్టం చేకూరుస్తుందో అది. కాజింగ్ హార్మ్ ఆర్ డ్యామేజ్ ఏదైతే కలిగిస్తుందో అది డెలిటేరియస్. ఓకే. ఇంజూరియస్, డ్యామేజింగ్, డెట్రిమెంటల్, హార్మ్ఫుల్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద డెలిటేరియస్. బెనిఫిషియల్ మనం చేసుకున్నాం. బెనే అంటే ప్రిఫిక్స్ మంచిదే. బెనే అనే ప్రిఫిక్స్ వచ్చిందనుకో దట్ ఈస్ ఇండికేట్స్ గుడ్, అడ్వాంటేజియస్, హెల్ప్ఫుల్, ప్రాఫిటబుల్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ డెలిటేరియస్. స్మోకింగ్ హ్యాస్ డెలిటేరియస్ ఎఫెక్ట్ ఆన్ హెల్త్. స్మోక్ చేయడం వల్ల చాలా ప్రమాదకరమైన, హానికరమవుతుంది హెల్త్కి. ప్లగారియరిజం ఇతరుల రచనలు దొంగలించడం అంటే ఇప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు, ఇప్పుడు పాతకాలంలో ఎవరో రాశారు, అది చాలా ప్రసిద్ధిలోకి రాలేదు, అది ప్రసిద్ధికి వచ్చే ముందే ఇతను ఒక్కడే చదివి అది నేనే రాశానని చెప్పుకుంటారు కదా. ఇప్పటికీ కొన్ని అపోహలు ఉంటాయి ఫారినర్స్కి, ఇండియన్స్కి ఇవి అని. ఎప్పుడో మనోళ్ళు చెప్పినారు, ఇప్పుడు ఇతను చెప్పి ఫేమస్ అవుతున్నారని. ఎవరో రచించింది ఇతను చదివి ఈ రచనలు నావే అని చెప్పడాన్ని ప్లగారియరిజం అంటారు. ఇతరుని రచనలు దొంగలించడం. యూజింగ్ సమ్వన్స్ వర్క్ వితౌట్ క్రెడిట్. అతని క్రెడిట్ ఇవ్వడం, అతని పేరే బయట తీయకుండా నాదే అని చెప్పేయడం, క్రెడిట్ ఇవ్వకుండా. ఇప్పుడు చూడండి, ఇన్స్టాగ్రామ్లో కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి, ఎట్లా అంటే మంచిగా చేస్తాడు, అతని పోస్ట్ ఇంకొంది, ఆయనకి తక్కువ ఫాలోవర్స్ ఏదో ఉంటారు, ఆ పోస్ట్ బాగుంటుంది, ఇంకోటి తీసుకుంటాడు హూ హ్యాస్ మెనీ ఫాలోవర్స్, వాడు తీసుకొని పోస్ట్ చేస్తాడు, అని మంచి లైక్స్ వస్తాయి. అప్పుడు ఏమంటాడు వాడు, నాకు క్రెడిట్ కూడా ఇవ్వలేవు దానికి అని చెప్పేసి అంటారు కదా, చాలాసార్లు వినుంటారు కదా. అలా ప్లగారియరిజం. వితౌట్ క్రెడిట్. కాపీయింగ్, థెఫ్ట్, పైరసీ, ఇన్ఫ్రింజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ఫ్రింజ్మెంట్ ఓకే. ఇన్ఫ్రింజ్మెంట్ GEMENT ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ఫ్రింజ్మెంట్. యాంటోనిమ్స్ వచ్చేసి ఒరిజినాలిటీ, అథెంటిసిటీ, క్రియేటివిటీ, ఇన్నోవేషన్. అదా ఈజీగా అనిపించు, దీనికి అపోజిట్. ద స్టూడెంట్ వాజ్ పనిష్డ్ ఫర్ ప్లగరిజం. స్టూడెంట్ ఏం చేశాడు, ఇంకోటి ఏదో వ్యాసం రాయమన్నాడు సారు, ఇంటికి హోంవర్క్ వ్యాసం ఇచ్చాడు, వ్యాసం ఏం చేశాడు, ఇతను రాశాడు, వీడేం చేసిండు, ఇది కాపీ చేసి వీనికన్నా ముందే వీడైపోయి చూపించాడు, ఇది నాదే సార్ అని చెప్పి. దాని తర్వాత వీరు వచ్చి చెప్తే, దాని తర్వాత రాసింది ఒరిజినల్ వీంది అని చెప్పేసి తెలిసిన తర్వాత ఇతన్ని పనిష్ చేస్తాడు. అది ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఇన్ఫ్రింజ్మెంట్ అండ్ ప్లగారియరిజం ఆర్ ద సినోనిమ్స్. ఓకే. నెక్స్ట్ వర్డ్కి వెళ్ళిపోదాం.
హులిగానిజం. హులిగానిజం అంటే అల్లరి, గుండాగిరి చేయడం, రౌడీ చేయడం, వాళ్ళని బెదిరించడం, వీళ్ళని బెదిరించడం, అతనికి కావాల్సింది అతని స్ట్రెంగ్త్ చూపించుకొని బతకడం. హులిగానిజం. హులిగానిజం NISM. హులిగానిజం అంటే అల్లరి చేయడం, గుండాగిరి చేయడం. వైలెంట్ ఆర్ రౌడీ బిహేవియర్. వ్యాండలిజం, రౌడీజం, లాలెస్నెస్, మిస్కండక్ట్ చేయడం అంటే సమాజానికి నచ్చని విధంగా చేయడం. డిసిప్లిన్, ఆర్డర్లీనెస్ కాదు, ఆర్డర్లెస్ అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఆర్డర్లీనెస్ అంటే ఆర్డర్ ప్రకారం చేయడం. సివిలిటీ, సివిక్ సెన్స్ అంటారు కదా, సివిక్ సెన్స్ ఎలా ఉంటుందో అదా. ఒబీడియన్స్ మనం చాలాసార్లు రాసాము స్కూళ్ళల్లో వచ్చినప్పుడు, లెటర్స్ రాయమన్నప్పుడు DIENC, ఒబీడియన్స్. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటి? ద మ్యాచ్ వాజ్ డిస్టర్బ్టెడ్ బై హులిగానిజం. మ్యాచ్ ఏదైతే జరుగుతుందో ఆడు వచ్చి గుండాగిరి చేస్తుండో అందుకని అయిపోయింది. భిక్షు యాదవ్, అది ఏదో సాయి సినిమాలో చేస్తారు కదా, భిక్షు యాదవ్ లాంటి గుండాగిరి చేస్తాడు ఎంపైర్లతోనే, అది హులిగానిజం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ద మ్యాచ్ వాజ్ డిస్టర్బ్టెడ్ బై హులిగానిజం. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సినిసిజం, అనుమానం, నమ్మకం లేకపోవడం. చూడండి, బిలీఫ్ దట్ పీపుల్ ఆర్ మోటివేటెడ్ బై సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఎవరి నమ్మకం వారిది, నమ్మకం లేకపోవడం. స్కెప్టిసిజం చాలాసార్లు చదువుకున్నాం. డిస్ట్రెస్, పెసిమిజం, డిసిల్యూజన్మెంట్ ఆర్ ద సినోనిమ్స్ ఫర్ దిస్ సినిసిజం. ఫెయిత్, నమ్మకం. ఆప్టిమిజం, ట్రస్ట్, బిలీఫ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పెసిమిజం, ఆప్టిమిజం ఆర్ ద టూ డిఫరెన్స్. పెసిమిజం అంటే నెగిటివ్, ఆప్టిమిజం అంటే పాజిటివ్. ఇప్పుడు చూడండి, ఇప్పటిదాకా ఏం చేయలేం, ఇంతకు ముందు కూడా ఏమీ కాదు, ఇప్పటిదాకా ఏం సాధించలేం, ఇక ముందు కూడా ఏమి కాదు అనుకోవడం పెసిమిజం. ఇప్పటిదాకా ఏం కాదు, ఫ్యూచర్లో జరగవచ్చు అనుకోవడం ఆప్టిమిజం. అర్థమైంది అనుకుంటాను. హిస్ సినిసిజం మేడ్ హిమ్ డౌట్ ఎవ్రీ వన్స్ ఇంటెన్షన్. ప్రతి ఒక్కరి ఇంటెన్షన్స్ని అతను డౌట్ చేస్తూనే ఉంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మౌండ్, గుట్ట. మోచం అంటే తెలియదు కానీ మనకు గుట్ట అయితే తెలుసు కదా, రాళ్ళతో ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా ఒక ఉంటే ఇక్కడ దగ్గర ఒక ఇట్లా పెద్దగా ఉంటుంది కదా గుట్ట, రాళ్ళతోనో రౌతులతోనే మట్టితో కరిగి ఉంటుంది, అది గుట్ట. ఎ రేజ్ పైల్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్స్, ఎర్త్ పైనకి ఉండడం, లేదంటే పీఠభూములు అవి, లేదంటే రాళ్ళు రప్పలతో కలిగి ఉండడం అన్నట్టు. ఎ రేజ్ ఆఫ్ పైల్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆబ్జెక్ట్. హిలాక్, నాల్, పైల్, ఎలివేషన్. ఓకే, పిట్, హలో, డిప్రెషన్, వ్యాలీ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ మౌండ్. అంటే ఇది ఇట్లా ఉంది, ఇది ఇట్లా పైకి ఉన్నది, ఈ ఏరియా ఇట్లా ఉంది, ఇంకో ఏరియా దానికి అపోజిట్ ఇట్లా ఉంటుంది కదా, దానికి ఏంటిది పిట్, హాలో, డిప్రెషన్, వ్యాలీ అంటాం కదా, ఇట్లా ఉంటాయి. పిట్, హాలో, డిప్రెషన్, వ్యాలీ. దే సాట్ ఆన్ ద మౌండ్ ఆఫ్ శాండ్. అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మనం తీసుకొస్తాం కదా ఇసుక మీద కూర్చున్నాడు, ఇసుక దిబ్బ ఇలా ఉంటే దాని మీద పోయి కూర్చుంటాం కదా, అది దే సాట్ ఆన్ ద మౌండ్ ఆఫ్ శాండ్ యొక్క దిబ్బ మీద కూర్చున్నాడు అని అర్థం. మౌండ్ అంటే గుట్ట కాదు, అది శాండ్ ఆఫ్ మౌండ్, ఒక పైకి లేచిన భాగము. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హీప్ అంటే గుట్ట, సేమ్ పేరు పెట్టడం, అది వేరే. లార్జ్ పైల్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు చూడండి, బుక్స్ ఉంటాయి, అక్కడ శాండ్ అదంతా ఉంది, అది ఎర్త్కి సంబంధించింది. ఎర్త్ ఆర్ ఆబ్జెక్ట్, పైల్ ఆఫ్ ఎర్త్ ఆర్ ఆబ్జెక్ట్స్ అంటే ఇది కూడా సేమ్ మీనింగే, కాకపోతే లార్జ్ పైల్ ఆఫ్ థింగ్స్ మనకు ఉంటాయి చూడు, బుక్స్ ఉంటాయి, బుక్స్ని ఇట్లా పడేస్తాం, ఇట్లా మొత్తం ఇట్లా ఒకదాని మీద ఒకటి పెడతా ఉంటే
ఒక పైల్గా వస్తుంది. అది గుట్ట లెక్క, ద లార్జ్ పైల్ ఆఫ్ థింగ్స్. ఓకే, పైల్, స్టాక్, అక్యుములేషన్, మాస్. మాస్ అంటే చాలా ఎక్కువ. మాస్ అంటే నాగార్జున మాస్ కాదు, మాస్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ అన్నట్టు. స్కాటర్ అవ్వడం, స్ప్రెడ్ కావడం, డిస్పర్స్ కావడం, డిసిపేట్ కావడం. ఓకే, దేర్ వాజ్ అ హీప్ ఆఫ్ క్లాత్స్ ఆన్ ద బెడ్. బెడ్ మీద ఉతికిన తర్వాత బెడ్ మీద వేస్తారు కదా, బెడ్ మీద వేసి మనం ఏం చేసుకుంటాం, దాన్ని ఇస్త్రీ చేయడానికైనా చేస్తాం, లేదంటే ఉతికిన తర్వాత డైరెక్ట్ ఏం చేస్తాం, మడత పెడతాం కదా. ఫస్ట్ తీసుకుపోయి వేసేది బెడ్ మీద ఉతికిన తర్వాత. దేర్ వాజ్ అ హీప్ ఆఫ్ క్లాత్స్ ఆన్ ద బెడ్. బెడ్ మీద హీప్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పోజ్, భంగిమ, సమస్యను ఉంచడం. పోజ్ అ డేంజర్, పోజ్ అ ప్రాబ్లం. ఓకే, చూడండి, టు ప్రజెంట్ వన్ సెల్ఫ్ ఆర్ టు రైజ్ ఏ ప్రాబ్లం. ప్రాబ్లం క్రియేట్ చేయడం ఆర్ ఒకరిని భంగమే పోజ్ చేయడం, ఫోటోకి పోజ్ ఇవ్వడం అన్నట్టు. టు ప్రజెంట్ వన్ సెల్ఫ్ ఆర్ టు రైజ్ ఏ ప్రాబ్లం, ఒక ప్రాబ్లమ్ని ముందుకు తెచ్చిపెట్టడం. ప్రజెంట్, కాన్స్టిట్యూట్, డిస్ప్లే, ఛాలెంజ్ ఆర్ ద సినోనిమ్స్. సాల్వ్, రిజాల్వ్, ఆన్సర్, డిస్మిస్ ఇస్ ద యాంటోనిమ్స్ ఆఫ్ దిస్ వర్డ్. ద న్యూ పాలసీ మే పోజ్ ఎ ఛాలెంజ్. ఏదైతే పాలసీ ఉందో, చాలా పాలసీలు తీసుకొచ్చినాయి, ఫస్ట్ ఛాలెంజ్, డేంజర్ ఉంటుందనే తెలుసు, అయినబడి తీసుకుంటారు, కొంతసేపు అయినాక అన్నీ కామన్ అయిపోతాయి. న్యూ పాలసీ మే పోజ్ ఛాలెంజ్, ఛాలెంజ్ తీసుకురావచ్చు కొత్త పాలసీ అంటున్నాడు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి, నెక్స్ట్ వర్డ్స్ ఉన్నాయా? ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Subscribe the channel, like, share, subscribe, and do support to me so that I can be motivated to do these things. Thank you Andy, thank you so much.